చక్రపాణి గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సభను అలంకరించిన ముఖ్య అతిథులకు, పెద్దలకు, ఈరోజు విచ్చేసిన పిల్లలకు అభినందనలు. యాక్చువల్గా వర్షిణి గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాకు దీనికి ఎటువంటి కనెక్షన్ కానీ రిలేషన్ కానీ లేదు, నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగాను. సో బేసికల్గా నేను వర్షిణి గారు వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ కొలీగ్ని. సో కాకపోతే మా ఫ్యామిలీలో మా వైఫ్, పిల్లలు కూడా భరతనాట్యం ఆర్టిస్టులు. లాస్ట్ 15 years నుంచి ఎస్పెషలీ మా వైఫ్కి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎప్పుడు కూడా షీ డిడ్ంట్ పెర్ఫామ్. తనకి నేర్చుకోలేదు, పెర్ఫామ్ చేయలేదు. కాకపోతే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3 వాళ్ళిద్దరూ కూడా దే స్టార్టెడ్ లెర్నింగ్. పెద్దమ్మాయి 22లో అట్ ద ఏజ్ ఆఫ్ 14 years అప్పుడు ఫస్ట్ టైం అరంగేట్రం చేసింది. అంటే ప్రాక్టీస్ 10 years నుంచి చేస్తా. తర్వాత ఈ ఇయర్ చిన్న పాప కూడా ప్లానింగ్ చేస్తున్నాము. మా వైఫ్ వీళ్ళిద్దరితో జాయిన్ అవడంతో పాటు తను కూడా షీ ఆల్సో స్టార్టెడ్ లెర్నింగ్ డ్యాన్స్ అండ్ గివింగ్ పెర్ఫార్మెన్సెస్. సో అదొకటి. నెక్స్ట్ వీళ్ళ కోసం అని చెప్పి నేను కూడా ఐ జస్ట్ స్టార్టెడ్ వెంచరింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ బిల్డింగ్ ఏ డ్యాన్స్ స్టూడియో. సో వాళ్ళకి దూరంగా ఎక్కడికో వెళ్ళకుండా సో దట్ దే కెన్ యూజ్ ద ఆపర్చునిటీ అండ్ పెర్ఫామ్ అండ్ లెర్న్ అండ్ పెర్ఫామ్. అలాగే వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తా. దట్ ఈస్ హౌ ఐ థాట్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఈరోజు వర్షిణి గారు నన్ను పిలవడం వల్ల 2-3 డ్రీమ్స్ నాకు ఫుల్ఫిల్ అయినాయి. యాక్చువల్గా నేను అన్ని వేదికలకి వెళ్ళాను కానీ రవీంద్ర భారతికి ఎప్పుడు రాలేదు. శిల్పారాం ఇవన్నీ వెళ్ళాను కానీ ఫస్ట్ టైం నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సెకండ్లీ నేను గురు వర్షిణి గారిని చూస్తుంటే ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ హౌ, ఎందుకంటే ఇవన్నీ నేను లాస్ట్ 15 years నుంచి చూస్తున్నాను. మా పిల్లలు, మా వైఫ్ హౌ మచ్ ట్రబుల్ అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తే కమిట్మెంట్తో ఉంటారు. అండ్ ఈరోజు ద వే గురు వర్షిణి గారు, ద వే షీ ఈస్ డూయింగ్, ఇట్ రియలీ ఫెల్ట్ దట్ ఐఎమ్ రియల్లీ రీలివింగ్ దట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ యాక్చువల్గా వర్షిణి గారు బేసికల్లీ ఒక ఆర్ట్ని టీచ్ చేయట్లేదు. షీఈ్ యాక్చువల్లీ టేకింగ్ స్టూడెంట్స్ క్లోజర్ టు ద ట్రెడిషన్ అండ్ కల్చర్. అండ్ చాలామంది పిల్లల్ని చూసాం, దే ఆర్ రీలివింగ్ దేర్ లైఫ్ అండ్ అలాంగ్ విత్ దెమ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ దే ఆర్ ఆల్సో లెర్నింగ్ అండ్ దెన్ రీలివింగ్. ఇది యాక్చువల్గా మా ఇంట్లో జరుగుతున్న సిట్యుయేషన్ ఐఎమ్ రిఫ్లెక్టింగ్ హియర్. థ్యాంక్స్ వన్స్ అగైన్. నర్తనం సెకండ్ ఇయరే కాదు, ఇట్ విల్ సీ మెనీ మోర్ సక్సెసెస్ అండ్ మెనీ మోర్ ఇయర్స్. గురు వర్షిణి గారు కూడా ఐ అప్లాడ్ హర్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆయన బెంగళూరులో బిజీగా ఉంటూ కూడా కేవలం మన ఆహ్వానం పైన హైదరాబాద్ వచ్చారు. వచ్చి చక్కని సందేశాన్ని కూడా ఇచ్చారు. మెనీ థ్యాంక్స్ సార్.